మీరు అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్‌కి వచ్చాకే రామ్ చరణ్ గారు మీకు ఇంత సహాయం చేశారు అని అందరికీ తెలిసింది. అసలు మీరు అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్‌కి ఎలా వచ్చారు? రామ్ చరణ్ సహాయం పొందిన వాళ్ళకు కూడా తెలియకుండా ఈయన సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని, అక్షర సత్యం ఆయన చెప్పింది నిజం అనడానికి మేమే పెద్ద ఉదాహరణ. అంతకాలంగా అన్ని మాసాలుగా నాలో ఉండిపోయిన కృతజ్ఞతని ఆ బాబుకి వయసుకు చిన్నాడైపోయాడు, పాదాలకి నమస్కారం చేయటం కరెక్ట్ కాదని ఇక వెంటనే గుండెలకు హత్తుకున్నాను. వాళ్ళ ఫ్యామిలీని తలుచుకుంటే మీకేమనిపిస్తది సార్? మెగా ఫ్యామిలీని తలుచుకుంటే మీకేమనిపిస్తది? చెప్పలేని సాయం చేశారు వాళ్ళు. ఇదంటే మామూలుగా చెప్పలేని సాయం అనటానికి చాలదమ్మా. నా భార్యకి చావు బ్రతుకుల్లో ఉంటే పునర్జన్మనిచ్చారమ్మా. అది ఎంతటి సాయం అమ్మా. కానీ చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు అన్నలని కన్నా అమ్మ అంజనమ్మ, ఆ మహాదల్లి. అసలు మీ వైఫ్‌కి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి సార్? ఎసిట్రోమ్ 2mg 3mg టాబ్లెట్స్ ఒకరోజు ఇది ఒకరోజు అది వేయాలి. తనేదో మిస్ అయ్యి ఒకే రకం టాబ్లెట్ కొంతకాలం వాడేసి దాంతో బ్లడ్ అంతా పలచబడిపోయింది. మీ పాప కూడా 33 సంవత్సరాల ఏజ్‌లోనే చనిపోయారు. మా అమ్మాయికి 4th స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలిసిందమ్మా. ఆ పిల్లల కోసం 4 సంవత్సరాలమ్మా. కరెక్ట్గా 2014 డిసెంబర్ ట్రేస్ అయింది. 2018 డిసెంబర్ అనిక తల్లి తల్లి నా చిట్టి తల్లి. మెగా ఫ్యామిలీకి సేవ చేసే తత్వం లేదు అని ట్రోల్స్ చేస్తున్నారు. సో ఆ ట్రోల్స్ గురించి మీరు ఏమంటారు? చిరంజీవి గారిని ఎవరైతే ట్రోల్ చేస్తారో ఆ చేసినందువల్ల. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. నేను మీ శ్రీ సత్య. ఈరోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే, ఈయన గురించి చెప్పడం కన్నా ముందు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు సినిమాల్లోనే కాకుండా రియల్గా కూడా ఈయన హీరోనే. ఎందుకు అంటే ఆయన చేసిన సేవ అలాంటిది, ఆయన చేసిన సాయం అలాంటిది. ఆ సాయం గురించి మనతో చెప్పడానికి ఈరోజు మల్లేశ్వరరావు గారు అలియాస్ శంకర్ మహంతి గారు మనతో ఉన్నారు. ఒకసారి రామ్ చరణ్ చేసిన సహాయం ఏంటో, మెగా ఫ్యామిలీతో ఈయనకున్న అనుబంధం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ రియల్ నేమ్ ఏంటి, రియల్ నేమ్ ఏంటి? రియల్ నేమ్ ఎంవిడి మల్లేశ్వరరావు అమ్మ. స్క్రీన్ నేమ్కి వచ్చే దగ్గర మహంతి అని 2009 నుంచి ఉంది. 2021 నుంచి శంకర్ మహంతిగా మారింది. అంటే చిరంజీవి గారి పేరు ఎలాగో శంకరే, ఆ విషయం అందరికీ తెలుసు. మీరు కూడా అందుకనే శంకర్ అని పెట్టుకున్నారా ఏంటి? అంటే అంత అరుణాచలుడు రమణుల అనుగ్రహం అమ్మ. శివరీత్యా శివతత్వం కనుక ఎక్కడున్నా అవన్నీ కనెక్ట్ అయిపోతాయి. ఓకే, శివతిత్య అన్నారు కాబట్టి ఫస్ట్ నేను శివుడు గురించే మాట్లాడతా. అరుణాచలం దేవుడు పిలిస్తేనే కానీ దేవుడు అనుగ్రహం లేనిదే మనం అక్కడికి వెళ్ళలేమంటారు. అలాంటిది దేవుడు అనుగ్రహం మీకు ఉందని అనుకుంటున్నారా? అవును. ఎన్నిసార్లు వెళ్ళారు సార్ అరుణాచలం? 2016లో వెళ్ళాము ఒకసారి, 5 days ఉన్నాం. 2018లో వెళ్ళి నేను నా మిస్సెస్ 40 రోజులు ఉన్నాం. ఇక 2020కి వచ్చేపాటికి 9 మాసాల 18 రోజులు ఉన్నాను అక్కడ. ఆ తండ్రి అనుగ్రహం అంతా ఉంది, శివయ్య అనుగ్రహం. మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు సార్? నేను 2009 వచ్చానమ్మా. 2009 వచ్చారు. అక్కడ నుంచి ఒక 9 మాసాలు ఉన్నాను ఇక్కడ. బాగానే ఉందనిపించింది. దాంతో మనం అప్పుడు భీమిలి కబడ్డీ జట్టు అని ఒక మూవీ, హై స్కూల్ అని ఒక మూవీ, వాటిలో సెలెక్ట్ చేశారు. జస్ట్ ఆడిషన్ ఇచ్చాను, బుక్ చేసేసారు. దాంతో కాన్ఫిడెన్స్ వచ్చేసి ఫ్యామిలీని తీసుకొచ్చేద్దాం, 2010 జనవరి కల్లా ఇక్కడ ఉండాలని అనుకున్నా. 9 మాసాలు ఇక్కడ ఉన్నాను. అక్టోబర్కి వెళ్ళా. మళ్ళీ అసలు రావడానికి 2 సంవత్సరాలు దాటి. మీరు చేసిన అన్ని సినిమాల్లోని, దసరాలోని సిల్క్ స్మిత, బారు ఓనర్ కనకయ్య, ఆ క్యారెక్టర్ గురించి ఒకసారి, ఆ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది అసలు? అది దసరా మూవీ నుంచి, అంటే ఆ దసరా మూవీ దానికి కూడా నారప్ప మూవీలో వెంకటేష్ బాబు గారి కాంబినేషన్లో కొన్ని సీన్స్ ఉన్నాయమ్మా. అవన్నీ మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూస్తూ ఉంటారు, మెమొరబుల్ మూమెంట్స్. అలా
ఈ దసరా మూవీ కూడా నాకు క్యాస్టింగ్ డైరెక్టర్ అక్కడ ఎంజీఆర్ అని గంగాధర్ అని ఉంటారు, అతను తీసుకెళ్ళారు నన్ను. అక్కడ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసి ఒక ఆడిషన్ చేశారు. సరే ఒక డైలాగ్ ఇచ్చారు, చెప్పాను. మళ్ళీ వారానికి ఇంకో 4 డైలాగులు ఇచ్చారు. మళ్ళీ ఇంకో వారానికి పిలిచారు, ఇంకొక సీన్ ఇచ్చారు. మళ్ళీ 1 నెల తర్వాత పిలిచి 4 సీన్లు చెప్పి ఆ క్యారెక్టర్ ఫిక్స్ చేశారమ్మా. డైరెక్టర్ శ్రీకాంత్ వదిలి గారు చాలా ఆయన మనసు పెట్టి ప్రాణం పెట్టి ఆయన సోల్ కనెక్షన్తో ఆ సినిమా చేశారు ఆయన. అందులో నాకు వేషం ఇచ్చి ప్రోత్సహించడం నా అదృష్టం అమ్మది. అది ప్రజలు దాన్ని నన్ను గుర్తిస్తున్నారు. కొంచెం దసరాలో చేశారు కదా మీరని. అలానే ఇండస్ట్రీలో కూడా ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా శంకర్ మహంతో కూడా ఉన్నాడు, మనం చేయించుకోవటానికి అవకాశాలు దాని ద్వారా వస్తున్నాయమ్మా. ఓకే, ఒక నటుడికి ఒక్క నటనే కాదు, అన్ని రంగాల్లో కూడా ఏదొక ఇది ఉండాలి, అన్ని రంగాల్లో కూడా గ్రిప్ ఉండాలి అనేసి అంటారు. మీకు అలానే కూచిపూడిలో గ్రిప్ ఉందని మాకు తెలిసింది. సో కూచిపూడి గురించి మీరు. కూచిపూడి నృత్యం అంటే భరతనాట్యం, కూచిపూడి నృత్యం. భరతనాట్యం వచ్చేసి తమిళనాడు అమ్మ, కూచిపూడి నృత్యం మన ఆంధ్ర. అయితే ఇది నాకు చిన్నతనం నుంచి ఒక సినిమా నటుడు అవ్వాలని ఒక లక్ష్యం ఏర్పడింది. 9 ఏళ్ల వయసు నాకు అప్పుడు. అంటే 1970, అంటే ఇది 1961 నవంబర్ 10 మ్యానుఫ్యాక్చరింగ్ ఇది. దాంతో అప్పుడు నాకు ఆ కోరిక కలగడం, బాలరాజు కథ అనే సినిమా చూడటం, అక్కడ నుంచి నా వయసుతో పాటు కోరిక కూడా బలంగా పెరగటం. దానివల్ల నటుడు అవ్వాలంటే ఏంటంటే నాటకం అవి నేర్చుకోవటం. అలానే ఆ నాటకం మన అక్కినేని నాగేశ్వరరావు కాలేజ్, ఏఎన్ఆర్ కళాశాల గుడివాడ, అందులో నాటకం వేయాలంటే 10th పాస్ అయితే కానీ ఇంటర్ జాయిన్ అవ్వడానికి లేదు. అందుకోసం 10th పాస్ అవ్వటం. అక్కడికి వెళ్ళాం కనుక ఈ కూచిపూడి డ్యాన్స్ కూడా కొంతమంది నా మిత్రులు వెళ్తున్నారు. సరే నేర్చుకుని ఉంటే మన బాడీకి మంచిది, మనం ఏదో హీరోలని కాదమ్మా, విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నా గోలు. దానికి జస్ట్ డ్యాన్స్ కూడా ప్లస్ అయితే మనం బాడీ ఫిట్గా ఉంటుంది. ఏమన్నా ఎవరైనా డైరెక్టర్స్ విలన్తో కూడా డ్యాన్స్ చేపిస్తే చేయొచ్చు. ఈ రకంగా నేను ఆ కూచిపూడి డ్యాన్స్, దానికి గురువుగారు బాగా ఇంట్రెస్ట్తో నన్ను స్టేట్ కాంపిటీషన్స్ జరిగాయమ్మా. రాష్ట్ర స్థాయిలో రాజమండ్రిలో జరిగింది. దశావతరణ అని ఒక ఐటమ్ ఉంటుందన్నమాట. అది 15 నిమిషాలు ఉంటుంది. ఆ పోటీల్లో నాకు రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతి ఇచ్చారమ్మా. మీరు ఇండస్ట్రీకి రావడానికి ఎవరు మీకు రోల్ మోడల్? అంటే వీళ్ళని చూసి నాకు ఇండస్ట్రీకి రావాలి అని అనిపించిన వాళ్ళలో ఎవరు? ఇంకెవరు, పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారా? చిరంజీవి గారు. ఓకే ఓకే, మీరు చిరంజీవి గారు టాపిక్ తెచ్చారు కాబట్టి స్టార్ట్ చేస్తున్నాను నేను. అమ్మా. మీరు రీసెంట్గా అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి వచ్చారు. మీరు అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి వచ్చాకే రామ్ చరణ్ గారు మీకు ఇంత సహాయం చేశారు అని అందరికీ తెలిసింది. లేకపోతే సాయం చేసినా కూడా వాళ్ళు బయటికి చెప్పుకోరు అన్న ఒక మాట అయితే వాళ్ళ దగ్గర ఉంది. అవునమ్మా. సో ఆ సాయం గురించి అసలు మీరు అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి ఎలా వచ్చారు? అది మన శర్వానంద్ గారు కూడా చెప్పారు. రామ్ చరణ్ సహాయం పొందిన వాళ్ళకి కూడా తెలియకుండా ఈయన సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని శర్వానంద్ లాంటి వ్యక్తి చెప్పారమ్మా. అక్షర సత్యం, ఆయన చెప్పింది నిజం అనడానికి మేమే పెద్ద ఉదాహరణ. ఇదేంటంటే నేను ఇక్కడ వేషాలు అంటే సినిమా నటన కోసం ఇక్కడ ఉన్నాను. నేను హైదరాబాద్లో, నా భార్య, బాబు, కోడలు, మనవరాలు అక్కడ బంగారుపాలెం అని చిత్తూరు జిల్లా దగ్గరలో ఉంటుందన్నమాట. అక్కడ ఉంటారు వాళ్ళు. సరే నన్ను చూద్దామని నా భార్య ఇక్కడికి హైదరాబాద్ రావటం 2023 జూలై 15 వచ్చిందమ్మా. 15, 16 బాగానే ఉంది. 17వ తారీఖు వచ్చేపాటికి నైట్ 9 ఆ ప్రాంతంలో తను స్మృతి కోల్పోయి మాట ఏదో పిచ్చి పిచ్చిగా వస్తుందమ్మా. దాంతో భయపడ్డా నేను. అప్పుడు ఈ మహానగరంలో ఎవరికి చేయాలో ఏంటనే ఆలోచిస్తున్నప్పుడు గబుక్కు నాకు చిరంజీవి బ్లడ్ బ్యాంకు స్వామినాయుడు గారు దాన్ని పర్యవేక్షణ చేస్తారు, ఆయన గుర్తొచ్చారమ్మా. అప్పుడు ఆయనకి కాల్ చేయగానే ఆయన వెంటనే ఆ టైంలో కూడా ఫోన్ ఆన్సర్ చేసి ఇమ్మీడియట్గా ఆమె పేరు నాకు వాట్సాప్ చేయండి అన్నారమ్మా. పంపించాను. ఓ 10 మంది ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరికీ కాల్స్ చేశా. కృష్ణానగర్లో ఉంటున్నా, పెద్ద వర్షం, రోడ్లన్నీ మునిగిపోయినాయి. ఒక అంబులెన్స్ వచ్చిందమ్మా. ఆ టెన్షన్లో మేము ఎక్కాము. అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఈమెని రిసెప్షన్కి వెళ్ళగానే పేరేంటి అన్నారు. అంటే వెంకటదుర్గ అని చెప్పా. మీరా రండి అని, బెడ్ రెడీగా ఉంది, డాక్టర్స్ రెడీగా ఉన్నారమ్మా. ఇమ్మీడియట్గా వాళ్ళు ట్రీట్మెంట్ బిగిన్ చేశారు. 1 గంట తర్వాత 24 అవర్స్ వరకు మేము చెప్పలేమండి అన్నారు.
ఆ తర్వాత తెల్లారి మళ్ళీ చూసి స్పెషలిస్ట్ వచ్చారు. చూసి 48 అవర్స్ వరకు చెప్పలేమన్నారు. దాంతో నాలో ఆందోళన ప్రారంభమైంది. అంత లైఫ్ అండ్ డెత్ క్వెషన్ లాగా అయిపోయింది ఏంటని చాలా బాధపడుతున్నా. అప్పటికే 2 కరోనాలు ఇవి అయిపోయినాయి. 22 అయిపోయింది. 23 ఈ పరిస్థితిలో ఉన్నాము. వేషాలు కూడా కాస్త తక్కువగా ఉన్నాయి. అప్పటికంత నాకు ఇదిలో లేను. ఈ పరిస్థితుల్లో నేను అపోలో హాస్పిటల్‌లో ఒక స్పెషలిస్టులతో వీఐపీ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా! బిల్ ఎంత అవుతుంది ఏంటని నాకు ఆందోళన కలిగింది. అప్పుడు బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళానమ్మా. వెళ్ళేసి అక్కడ అడిగాను. అడిగితే అమ్మా ఎంత అవుతుంది ఏంటని అడిగితే, మాకు పైనుంచి ఫోన్ వచ్చిందండి, మీరు ఆందోళన పడక్కర్లేదని చెప్పారమ్మా. పైనుంచి ఫోను అంటే నాకు అర్థం కాల. సరే ఎట్లాగా అని ఒక ఆలోచన వెనక్కి వెళ్ళాను. ఇప్పుడు స్వామినాయుడు గారు పేషెంట్ని వాట్సాప్ చేయండి అన్నారు కదా, అది గుర్తొచ్చి స్వామినాయుడు గారికి ఫోన్ చేశానమ్మా. సార్ ఏంటి ఇట్లా అని అంటే, అవునండి అన్నయ్య చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళాము. చరణ్ బాబుకి చెప్పారు, చరణ్ బాబు ఉపాసనమ్మ గారికి చెప్పారు. తను హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆ ఏర్పాట్లను చేశారని చెప్పారు. అప్పుడు నాకు తెలిసిందనమాట ఇలా జరిగిందా అని. అప్పటి వరకు అసలు నాకు తెలియదమ్మా. దాంతో ఏమైందంటే అప్పుడు నాకు ఈ అన్‌స్టాపబుల్‌కి రావడానికి కూడా ఆహా ఛానల్ ఓటీటీ ద్వారా దానికి మన క్రియేటివ్ టీమ్ అని ఉంటారు కదా, వాళ్ళు కాంటాక్ట్ చేశారు నన్ను. నా నెంబర్‌ని మన బ్లడ్ బ్యాంకు స్వామినాయుడు గారి దగ్గర తీసుకున్నారంట. మీకు ఇలా వైద్య సేవలు అందినయి, ఆమెకి పునర్జన్మనిచ్చారంట కదా, ఏంటి ఆ విశేషాలు, మీకు అసలు ఎలా జరిగింది ఏంటని అడిగితే అన్నీ చెప్పానమ్మా. అప్పుడు వారు ఇదయ్యి మీరు ప్రోగ్రామ్‌కి రావాల్సి ఉంటుందని అన్నారు. అలా ఆహా ప్రోగ్రామ్ అన్‌స్టాపబుల్ రావడానికి ఓకే సార్. ఇంత నేపథ్యం జరిగిందమ్మా. అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్‌కొచ్చారు. అందరూ చూసారు. ఈ రోజుల్లో ఒక ఫేమ్‌లో ఉన్న హీరో అంటే లైక్ గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' గారు. ఒక హీరో ఒక ప్లేస్‌లో ఉంటే తన బాడీ గార్డ్స్ కూడా ఒక నార్మల్ పర్సన్‌ని రానివ్వట్లేదు. కానీ 'రామ్ చరణ్' గారు మీరు హగ్ చేసుకుంటే ఒక రకమైన భావోద్వేగానికి గురయ్యారు. ఒకసారి మీరు మీ మాటల్లో ఆ ఫీలింగ్‌ని చెప్తారా? ఎందుకంటే 17 రోజుల పాటు చావు బ్రతుకుల్లో ఉన్న నా భార్యకి రోజుకొక స్పెషలిస్ట్‌తో, అంటే ఫారిన్ డాక్టర్స్ కూడా ఒకళ్ళిద్దరు చూశారమ్మా. అంటే మా అదృష్టం ఆ టైంకి వారు కూడా రావటం. అలా వీఐపీ ట్రీట్మెంట్‌తో నడుస్తూ 17 రోజులకి పునర్జన్మనిచ్చి మళ్ళీ నా భార్యని నాకు అప్పచెప్పారు చరణ్ బాబు, ఉపాసనమ్మ. మరి అన్నయ్య మెగాస్టార్ వారసత్వంగా వాళ్ళు అలా చేస్తే మాకు అక్టోబర్ 2వ తేదీ డిశ్చార్జ్ ఇచ్చారు 2023. అప్పుడు నేను స్వామినాయుడు గారిని అడిగా, ఏమండి మా కుటుంబం అన్నయ్యకి, నా వదిన గారు, తర్వాత చరణ్ బాబుకి, ఉపాసనమ్మ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటామండి అని అడిగితే, వారు బిజీగా ఉన్నారండి, అవకాశం ఉన్నప్పుడు మీకు చెప్తామని అన్నారు. తర్వాత అప్పటి నుంచి కలిసారా సార్? నాకు కుదరలేదు ఇంకా. ఎందుకంటే వారు బిజీ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మేము అలా ఎదురు చూస్తూ ఉన్నాము, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని. ఈ ఆహా అన్‌స్టాపబుల్ వల్ల ద్వారా 'రామ్ చరణ్' వాళ్ళు గారిని పిలిచారు. అయితే కలిసారు. చరణ్ బాబు ఉంటారని తెలియదమ్మా. అది గేమ్ చేంజర్ ఏదో రిలీజ్ ఉంది కదా, దానిలో భాగంగా నిర్మాత, డైరెక్టర్ ఇంక సంథింగ్ ఎవరైనా వస్తారేమో, ఆయన బిజీ ఉన్నారనే దీంతో నేను అలా అనుకున్నా. తీరా చూసి చరణ్ బాబు ఉన్నారు అక్కడ. ఈ బాలకృష్ణ గారంటే మనకు తెలిసిన విషయమే. ఆయన యాంకరింగ్ అదంతా ఎంతో లైవ్లీగా చేస్తారు. అలా అక్కడికి వచ్చినప్పుడు పైకి నన్ను పిలిచినప్పుడు బాలకృష్ణ గారు, శంకర్ మహంతి అని వెళ్ళినప్పుడమ్మా అంతకాలంగా అన్ని మాసాలుగా నాలో ఉండిపోయిన కృతజ్ఞతని, ఆ బాబుకి వయసుకు చిన్నాడైపోయాడు, పాదాలకి నమస్కారం చేయటం కరెక్ట్ కాదని ఇక వెంటనే ఆ గుండెలకు హత్తుకున్నాను. అక్కడ ఇక అంత ఒక్కసారిగా నాలో ఆ ఆనందం అదంతా దుఃఖంగా వచ్చేసింది. ఇప్పుడు కూడా మీ కళ్ళల్లో తెలుస్తుంది సార్ ఆ దుఃఖం. అంతసేపు ఆ రామ్ చరణ్ గారు నన్ను ఓదారుస్తూ ఆయన నా వీపుని నిమ్మరటం, ఇదంతా చూసిన ఆ బాలకృష్ణ గారు కూడా అవి ఆనంద బాష్పాలని ఆయన అంటాం. అదొక మధురమైన అనుభూతి అమ్మ. నా గుండె చప్పుడు మొత్తం చరణ్ బాబు విన్నారు. అంతకు మించి ఇంకా నాకేం కావాలి. వాళ్ళ ఫ్యామిలీని తలుచుకుంటే మీకేమనిపిస్తది సార్? మెగా ఫ్యామిలీని తలుచుకుంటే మీకేమనిపిస్తది? అంటే మీకు చెప్పలేని సాయం చేశారు వాళ్ళు. అవును. ఇదంటే మామూలుగా చెప్పలేని సాయం అనటానికి చాలదమ్మా. నా భార్యకి చావు బ్రతుకుల్లో ఉంటే పునర్జన్మనిచ్చారమ్మా. అది ఎంతటి సాయం అమ్మా, మామూలుగా అవుతుందా? అపోలో లాంటి పెద్ద హాస్పిటల్లో మరి ఒక ఫారిన్ డాక్టర్స్తో, స్పెషలిస్టులతో చూపించడం అంటే నా స్థాయి వాడికి సరిపోయేదమ్మా అది.
అంతటి సహాయం అది మామూలు మాటల్లో చాలదు. అది అంత చేసిన నాకు ఇక అన్నయ్య గారితో సినిమా పరంగా నేను తెలీదు. చరణ్ బాబు అన్నయ్యతో ఆచార్య సినిమాలో పాల్గొనడం జరిగింది. ఇది 2021. కానీ నా భార్యకు వచ్చిన ఇబ్బంది 2023. కానీ 2006 నుంచి బ్లడ్ ఇవ్వటం అనేది అన్నయ్య బ్లడ్ బ్యాంకులో వచ్చుకోవటం నాకు ఒక ఆనందాన్ని ఇస్తూ ఉండేది. 2009కి ఆర్టిస్ట్గా ఇక్కడికి వచ్చేసాను కదా, 3 నెలలకు ఒకసారి రెగ్యులర్గా ఇష్టం బిగించేశాను. ఇచ్చిన ప్రతిరోజు నా మనసుకి ఆనందం, ఆత్మసంతృప్తిగా నిద్రపోయేవాడినమ్మా. అలా నా ఆత్మసంతృప్తి కోసం నేను ఇచ్చుకున్నాను. అలా జరుగుతూ వచ్చింది. అది ఈ రూపంలో సహాయం అందింది అని ఆనందం అన్నమాట. అసలు 17 రోజులు అంటే తక్కువ రోజులు కాదు. ఒక అపోలోలో 17 రోజులు ట్రీట్మెంట్ అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అలాంటిది 17 రోజులు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీ వైఫ్‌కి పెద్ద పెద్ద టెస్టులు గానీ, ఏనా కానీ చేశారు రామ్ చరణ్ అండ్ ఉపాసన. పునర్జన్మ బతికించి ఇచ్చారు నాకు. దాని అంటే గురించి ఒకసారి. అదే ఇందాక అన్నారు కదా, అవి మరి ఎంత అయిందో కూడా ఒక మాట కూడా మాకు చెప్పలా. అడిగితే కూడా మాకు పైనుంచి ఫోన్ అండి, మీరేమో ఆందోళన పడుతూ మీరు అలా ఉండండి అని చెప్పారమ్మా. ఇందాక అన్నారు మీరు ఆ కుటుంబాన్ని తలుచుకుంటే మీకేంటని. ఇందాక అరుణాచలం రమణ మహర్షి ఆ తండ్రి ఆశీస్సులతో అనుగ్రహంతో అరుణాచలంలో 9 మాసాలు 18 రోజులు అక్కడ ఉండి వచ్చిన వ్యక్తిగా నేను స్వచ్ఛంగా చెప్పాలమ్మా. ఆ అన్నయ్య కుటుంబం తలుచుకుంటే ఆ పద్మవిభూషణుడు ఆయన ఒక మంజునాథు వేషం చేశారు, కానీ ఆయన నటరాజ అంశ కారణజన్ముడు. శివయ్య నాకు, సురేఖమ్మ గారు వదినమ్మ పార్వతమ్మ, చరణ్ బాబు ఆయన వినయం, ఆ విధేయత, ఆ సంస్కారం, ఆ జ్ఞానం ఆయన చూస్తే నా కుమారస్వామి అనిపిస్తారమ్మా. అలాగే ఉపాసన గారు కూడా వల్లీదేవిగా, మరి ముగ్గురు అమ్మల కన్న అమ్మ మూలపుట్టమ్మ కనకదుర్గమ్మ అంటారు మనాళ్ళు. కానీ చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు అన్నలని కన్న అమ్మ అంజనమ్మ, ఆ మహాతల్లి. వాళ్ళ కుటుంబాన్ని చూస్తే ఆ మెగా కుటుంబాన్ని ఇందాక మీరు అడిగారు నన్ను, ఆ భావన, ఆ శివతత్వంలో ఆ ఆత్మబంధం, ఆత్మ బంధువులుగా అంత అనుభూతి కలుగుద్దమ్మా నాకు. చరణ్ గారితో మీకున్న అనుబంధం, చిరంజీవి గారితో మీకున్న పరిచయం గురించి. ఈ ఇప్పుడు అంటున్నారు మన ఈ అన్‌స్టాపబుల్ తర్వాత రీల్స్‌గా వచ్చి వైరల్ అవ్వటంతో మీలాగా ఛానల్స్ అందరూ నా నంబర్ ఏదో తెలుసుకొని పిలవటం, ఇలా నన్ను ఇంటర్వ్యూ చేయటంలో మీరు అంటున్న మాటలు బట్టి చూస్తుంటే మీరేదో బ్లడ్ ఇచ్చారు మీకు తిరిగి వచ్చిందా ఇలా చెప్తున్నారు. అది కాదమ్మా, నా ఆత్మ సంతృప్తి కోసం నేను చేసుకున్నాను. అది ఆ అన్నయ్య రూపంలో, ఆ చరణ్ బాబు రూపంలో, ఉపాసనమ్మ రూపంలో మళ్ళా నాకు తిరిగి అందింది. అది వారి గొప్పతనం, వారి ఒక మానవతా దృక్పథానికి, సేవా గుణానికి ఒక అభిమానులుగా ఆ రక్తం ఇచ్చుకున్నందుకు అనేది ఇప్పుడు మీరు చెప్తున్నారు. నా ఆత్మ సంతృప్తికి నేను ఇచ్చుకున్నా. దీనికి మొన్న అన్నయ్య చిరంజీవి గారు మొన్న ఫిబ్రవరి నెల కదమ్మా, 8వ తారీఖున బ్లడ్ డోనర్స్, అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ అని ఒక 100 మందిని సెలెక్ట్ చేశారు. లక్షల మంది ఇస్తుంటారు కదా, 20 సార్లు పైబడిగా ఇచ్చిన వాళ్ళ నుంచి 50 సార్లు, 100 సార్లు, 215 సార్లు ఇచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. అలా వాళ్ళందరినీ ఒక 100 మందిని సెలెక్ట్ చేసి పిలిపించారు. నేను అందులో 21వ ఇచ్చానంట. అలా నన్ను పిలిచారు, నన్ను దగ్గర తీసుకున్నారు. ఎలా ఉన్నారు మీ వెంకటదుర్గ, బాగున్నారా, మీ పిల్లలు బాగున్నారని పలకరించారమ్మా. ఇంకా అంతటి బోళాశంకరుడు దీన్ని అడిగితే ఇంకేమిటమ్మా ఆనందం. అలా జరిగినప్పుడు అన్నయ్య నోటి నుంచి ఒక మాట అన్నారు ఆ సభలో, అవార్డ్స్ ఇచ్చే ముందర, ఇది నేను ఏదో ఆశించి చేసింది కాదు, నా కోట్లాది అభిమానులు ఉన్నాయి, ఒక సేవా మార్గం వైపు నాతో పాటుగా వాళ్ళని నడిపించాలని ఉద్దేశంతో తలపెట్టాను. కొంతమంది ప్రాణాలు కాపాడడానికి, రక్తం లేక చనిపోయే వాళ్ళ కోసమని. అలా మీరందరూ ఉన్నారనే నమ్మకంతో నేను చేశా. అలాగే మన శంకర్ మహంతి ఇక్కడే ఉన్నారు కదా, ఆయన మరి ఏం ఆశించి చేశాడు, ఆయన ఎప్పటి నుంచో ఇస్తున్నారు. ఇలా జరిగినందుకు మరి ఆయనకి ప్రతిఫలంగా మేం చేసింది ఏమీ లేదు. అది భగవంతుడు అంటారా, లేకపోతే దేవుడా, దేవత, ప్రకృతి, ఏమైనా మీరు అనుకోండి, అలా మనకి మంచి జరుగుతుందని నమ్మకానికి ఆయన మనకు ఉదాహరణ అని
అన్నయ్య నోటితో బోళా శంకర్ చెప్పారు. అంతకు మించిన ఆనందం ఏం కావాలి నాకు. అసలు మీ వైఫ్కి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి సార్? 2011లో తనకి ఓపెన్ హార్ట్ చేసి వాళ్ళు రీప్లేస్ చేశారమ్మా. అప్పుడు బ్లడ్ ఒక లెవెల్లో మెయింటైన్ అవ్వడం కోసం ఒక ఎసిట్రోమ్ 2 mg 3 mg అని ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఒకరోజు ఇది ఒకరోజు అది వేయాలి. తనేదో మిస్ అయ్యి ఒకే రకం ట్యాబ్లెట్ కొంతకాలం వాడేసి దాంతో బ్లడ్ అంతా పలచబడిపోయిందమ్మా. తర్వాత తనకేదో పొడి దగ్గుగా వస్తుందంట. ఏదో కరక్కాయ ముక్క బుగ్గన పెట్టుకుంటే సరిపెట్టేసుకుని తను. అంటే అదంతా ఊపిరితిత్తుల్లో తేడా వచ్చిందంటమ్మా. ఈ బ్లడ్ ఇలా అవ్వటం, హార్ట్ పరిస్థితి అలా, ఈ దీనిలో ఇక్కడికి అలా తను అన్కాన్షియస్ పొజిషన్కి వెళ్ళే దగ్గర తీసుకెళ్ళటం వల్ల అక్కడ డాక్టర్స్ చూడటం, ఆ చెప్పిన దగ్గర ఇలా కాంప్లికేట్ అయిపోయిందండి, మీరు చూసుకోలేదా అని చెప్పటం, దేనికి మందులు ఆపి దేనికి మందులు వాడాలి, ఈ మందులు వాడితే ఇంకో దానికి ప్రాబ్లం, ఇలా కాంప్లికేట్ అయిపోయి క్రిటికల్ అయిపోయిందమ్మా. అలాంటి స్థితిలో మళ్ళీ పునర్జన్మనిచ్చి బతికిచ్చారమ్మ నాకు అప్పచెప్పారు. ఆ రకమైన హెల్త్ ఇష్యూతో తను చావు బతుకుల మధ్య ఇది అయిందమ్మా. మీ పాప కూడా 33 సంవత్సరాల ఏజ్లోనే చనిపోయారు. మా మదరు 2014లో కాలం చేశారమ్మా. నాన్నగారు అయితే 2003. మా అమ్మాయికి వచ్చే దగ్గర 33 ఇయర్స్, 2018 డిసెంబర్. అయితే అమ్మ 2014 మార్చిలో కాలం చేశారు. అదే 2014 డిసెంబర్లో మా అమ్మాయికి 4th స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలిసిందమ్మా. అప్పటికి తనకు ఒక కూతురు 6 సంవత్సరాలు, ఒక కొడుకు 3 సంవత్సరాలు. డాక్టర్స్ 6 మాసాలే టైం ఇచ్చారు. అంటే 2015 జూన్, జూలై, ఆగస్టు మాసాల కల్లా ఆమె వెళ్ళిపోవలసిన పరిస్థితి. కానీ భగవంతుడు ఆమె యొక్క విల్ పవర్తో ఆ పిల్లల కోసం 4 సంవత్సరాలమ్మ కరెక్ట్గా 2014 డిసెంబర్ ట్రేస్ అయింది. 2018 డిసెంబర్ ఆమె ఇక శివయ్యలో కలిసిపోయిందమ్మా. అది ఆ తల్లి కైతే. తను తెలియదు ఏం కాదు, చావు అంటే అందరికీ భయం, అది ఎట్లా వస్తుందో మనకు తెలియదు. కానీ నా కూతురికి తెలిసింది, ఈ రూపంలో వచ్చి శివయ్య తీసుకెళ్ళిపోతున్నాడని, చనిపోతున్నానని తెలిసి 6 నెలల్లో ఆ ఒక మానసిక స్థితి ఏంటో గమనించాం మనం. ఆ స్థితిలో అరుణాచల రమణులు నా బిడ్డకి ఆ జ్ఞానాన్ని, ఆయన అనుగ్రహాన్ని ప్రసరింపజేసి ఆమెను ఒక మనిషిగా 48 నెలల పాటు ఆ ఒక రమణతత్వంతో తనను తను తెలుసుకుంటూ బ్రతికిందమ్మా. పిల్లలకి, కూతురికి 10 ఏళ్ళు వచ్చినాయి, బాబుకి 7 ఏళ్ళు వచ్చినాయి. అక్కడితో చాలు నాన్న, ఇంక నేను ప్యాకప్, సినిమా భాషగా మాట్లాడడం సరదాగా. సారీ సార్, మీ సరదాగా ఉంటుంది. మీ కళ్ళల్లోనే నేను ఆ ఎమోషన్ చూస్తున్నాను. తను వెళ్ళిపోయేటప్పుడు తెలిసి అందరితో, ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉన్నారో, చిన్నప్పటి నుంచి ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మనం ఇప్పుడంటే ఆమె పిల్లలు మీరంతా అదేంటి బ్రేకప్లు అంటున్నారు కదా, కొత్త పదం, కలుసుకోవడం, విడిపోవడం, హ్యాపీగా, అది ఒక మంచి విషయమేనమ్మా. పాత రోజుల్లో మదనం పడిపోయి అదైపోయి ఇదైపోయి నాన్న రకరకాలుగా ఉండేవాడు. ఇవాళ చాలా ఒక మంచి అవేర్నెస్తో ఉన్నారు, చక్కగా నచ్చలేదు బ్రేకప్ అని అనుకుంటున్నారు, మంచిదే. అలా నా కూతురు ఝాన్సీ లక్ష్మి ఆ బిడ్డ తెలుసుకొని లైఫ్కి బ్రేకప్ చెప్పింది, ఈ జన్మకి. అందుకని బంధువులందరితో ఆనందంగా గడిపింది, అందరికీ హాయ్ చెప్పింది, బాయ్ చెప్పింది, సెండ్ ఆఫ్ ఇచ్చేసింది. ఆ ఒకసారి ఎవరో అడిగితే రమణతత్వంగా మాట్లాడుతూ తను, నేను నా అమ్మ ఏంట్రా పరిస్థితి అని అంటే, ఏముంది నాన్న, మన రమణ మహర్షి ఏం చెప్పారు, ప్లీజ్ సార్ ఎమోషనల్ అవ్వకండి, చొక్కా మార్చుకోవటమేగా అని చెప్తారు కదా, ఏముంది బాడీ వదిలేస్తున్నాం బాడీకి వెళ్తాం అని, అంత ముక్తితత్వంలో ఆ బిడ్డ వెళ్ళిందమ్మా. అది ఆ కూతురు సందర్భం వస్తే అది తల్లి. సారీ సార్, మిమ్మల్ని గుర్తు చేసి అది ఒక మధురమైన అనుభూతిరా అమ్మా సత్య గారు, అది ఒక మధురమైన అనుభూతి. ఎందుకంటే ఈ రమణతత్వంలో ఆ తండ్రి
పట్టుకున్న ఎవరికి కూడా దుఃఖం అనేది రాదు. అంటే బాధతో కూడిన కన్నీరు ఎవరికి రాదు. రమణుల యొక్క అనుగ్రహం పొందిన ఏ బిడ్డకైనా, ఏ వ్యక్తికైనా అది నా కూతురు పరిపూర్ణంగా పొందింది. అందులో ఉన్నాం కాబట్టి ఆ జ్ఞాపకం ఒక మధురంగా మీరు ఇప్పుడు అడగటంతో ఆ అనుభూతి వచ్చిందమ్మా. మీకు ఆనంద బాష్పాలు. అంటే ఎలా అంటే కూతురు పోయిందంటే ఏడుస్తారా అంటే, పోయినందుకు ఏడవటం కాదురా తల్లి, ఆ జన్మ తెలుసుకొని ముక్తి అన్నమాట. అంటే జీవించి ఉండగానే ముక్తి పొందటం. ఏముంది, ఇంతే కదా, షర్టు మారుతుంది, ఈ బాడీ ఇందులో బాడీ వదిలేస్తున్నాం అంటే అంతకు మించిన ముక్తి ఏం లేదురా. ఆలోచించుకోమ్మా. ఒక బ్రెస్ట్ క్యాన్సర్ 4th స్టేజీ 6 months లైఫ్ అని చెప్పిన డాక్టర్స్ 4 సంవత్సరాలు బ్రతికేసిందంటే ఇంకా అంతకు మించి ఇది అన్నారు మీరు ఇందాక, ఏంటమ్మది ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఏదో పదం వాడారు. నా బిడ్డ, నా కూతురు అప్పుడే ఆ తల్లి అంతా చేసింది. మరి మన ఈ కార్యక్రమంలో ఆమెని ఈ యూత్కి ఆమెను ఒక ఐకాన్గా మీరు చెప్పొచ్చేమో నాకు అనిపిస్తావు. చావు తెలిసిన బిడ్డ, ఒక కూతురు కొడుకు చిన్న వయసున్న బిడ్డలను పెట్టుకొని 48 నెలలు 4 సంవత్సరాల పాటు తను లైఫ్ లీడ్ చేసిందంటే అంతకు మించి ఆ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఇంకెవరుంటారు తల్లి. నా కూతురు తర్వాతే ఇది. జీవుడు దేవుడు అంటారు. మీరు చిరంజీవిని దేవుడుగా చూస్తున్నారు, అరుణాచల ఈశ్వరుణ్ణి దేవుడుగానే చూస్తున్నారు. వీళ్ళిద్దరికి వ్యత్యాసం ఏంటి? అంటే అమ్మా, అరుణాచల రమణ మహర్షి ఒకటే చెప్పారు, చైతన్యం ఉన్న ప్రతి దానిలోనూ ఆయన ఊపిరి అంటాం, మనం ప్రాణం అంటాం, ఆత్మ అంటాం, అందరిలోనూ అదే ఉంటుంది. అదే నేను అని చెప్తాం మనం. కాబట్టి మన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అన్నా కూడా, ఆ బోళా శంకరుడు, ఆయన కూడా ఆ రమణలో, అరుణాచల రమణులకు ప్రతిరూపంగా, ఆ కారణ జన్ముడిగా ఎందుకు చెప్తానంటే, నేను ఆయనలో ఉన్న స్థితప్రజ్ఞత, ఎవరు ఏమన్నా కూడా చెల్లించరు ఆయన. నన్ను కాదు వాళ్ళు అనుకొని, నన్ను అనుకోవటం వల్ల, అంటే నన్ను మీన్స్ ఇక్కడ ఈ శరీరం మెగాస్టార్ ఎంతోమంది మానసిక ఉల్లాసాన్ని ఇస్తూ, ఎంతోమందికి ఆయన వ్యక్తిత్వంతో కోట్లాది మంది జీవితాలని మెరుగుపరిచిన మహానుభావుడైన కారణ జన్ముడు. అలాంటి వ్యక్తి ఏం చెప్పినా అక్షర సత్యంగా ఉంటుంది, స్వచ్ఛమైన మనసు అనేది. కాబట్టి ఆయన ఆ రమణుల అంశ ఈ రూపం తీసుకున్నారు. ఈ కారణంగా ఇంతమందికి సేవ చేయడానికి ఆయన, అంటే రమణులు 1950 ఆ సంవత్సరంలో ఆయన శరీరం వదిలేశారమ్మా. మరి అన్నయ్య ఆ సంవత్సరం ఇప్పుడు ఇది 70 ఏళ్ళు అంటున్నారు కదా, మరి ఆయన ఆ దేహం వదిలే అక్కడ ఈ దేహం తీసుకున్నారు. ఇప్పుడు వీడున్నాడు, ఇది 1961 ఈ బాడీ. అలానే జీవుడు దేవుడు అంటానికి ప్రతి చైతన్యంలో ఉన్నదంటే, చీమలో, డైనాసార్లో ఎక్కడ తీసుకున్న ఆ చైతన్యం ఉంటుందమ్మా. వ్యక్తులంగా మనం ఉన్నందుకు అంతా దైవత్వమే. అన్నయ్యలోని అరుణాచలుడు మెగాస్టార్ చిరంజీవిగా, పద్మవిభూషణ్ చిరంజీవిగా నడయాడుతున్నాడు. ఆయన ఎంతోమందికి సహాయాలు అందించడానికి. మరి గ్లోబల్ స్టార్ చరణ్ బాబు రూపంలో రాబిడ్డు కూడా ఇక్కడ ఒక పక్కన ఉపాసనమ్మ. ఇలా మరి అటు పక్కన చూస్తే మన ఇంకా పవన్ కళ్యాణ్ గారు, అంటే ఇంకా ఆయన సేవ ఒకటి, రకరకాలుగా ఇలా. సరే, ఇందాక కూతురు అన్నారు, అంటే ఇట్లా ఈ జీవుడు దేవుడు అంటే, జీవుడే దేవుడు అది మర్చిపోయి నేను జీవుడిని అనుకుంటున్నాడు. అంటే నేను మనిషిని అని. జీవుడు మీన్స్ నేనండి, నేను శంకర మహాంతిని అంట. అంటే ఏంటి, ఈ బాడీ ఏగా చూపిస్తున్నాను నేను, మరి ఇది నేను అంటున్నవాడెవడు? అది రమణ మహర్షి చెప్తారు. అలా ఎవరికి వాళ్ళమే ఈ మనిషిగా జన్మ తీసుకున్నందుకు నన్ను నేను తెలుసుకోవడం, అంటే రమణతత్వం, హూ యామై, నేను ఎవరు అంటాడు ఆయన. అలానే ఏ వ్యక్తి అయినా నేను ఎవరు అని తెలుసుకోవటమే జ్ఞానం, అదే ముక్తి. అది పట్టుకుంటే అంతా శక్తే. అలా మరి మీరు అన్నట్టుగా ఆ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన అరుణాచల రమణులు ఈ రూపంలో ఇంతమందికి ఇలా తీసుకోవడానికి కారణ జన్ముడిగా వచ్చారంటాను నేను.
ఇప్పుడు అరుణాచల ఈశ్వరుణ్ణి మీరు నమ్ముతున్నారు. కానీ అరుణాచల ఈశ్వరుడు ఆ, చిరంజీవి గారి రూపంలో వచ్చి మీకు సాయం చేశాడు అని అనుకుంటారు. అసలు ఇద్దరిని ఒకలా చూస్తారా? ఇక్కడ ఇద్దరు లేరమ్మా, ఉమ్, మీ అందరికీ ఇద్దరు ఉంటారు. ఉమ్, ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు, పద్మభూషణ్ చిరంజీవి గారు, పద్మవిభూషణ్ చిరంజీవి గారు, ఉమ్. ఇంకా మీరు ఎన్నన్నా పెట్టండి, మీకు ఇద్దరు కనిపిస్తారు. కానీ ఇక్కడ ఒక్కరే ఇంకా కనిపిస్తున్నారు. కారణ జన్ముడు, నటరాజ అంశ, అంతా ఆయనే. ఇంత నాటకం చేస్తున్నారు, ఇంత సేవలు చేయడానికి ఆ కారణ జన్మాన్ని తీసుకున్నారు అని పరిపూర్ణంగా నమ్ముతాను. ఓకే సార్. అంటే ఇప్పుడు చాలామంది మెగా ఫ్యామిలీకి సేవ చేసే తత్వం లేదు అని ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ చేసిన సేవ వల్ల మీరు మా ముందున్నారు. సో సేవ పొందిన వాళ్ళకే దాని విలువ తెలుస్తుంది అంటారు. పొందలేని వాళ్ళకి అలా ట్రోల్ చేసే ఇదే తెలుస్తుంది అంటారు. సో ఆ ట్రోల్స్ గురించి మీరు ఏమంటారు? ఒకటమ్మా సత్య గారు, ట్రోల్స్ చేయటం అంటే వాళ్ళు దేనికి చేస్తారు అసలు? ట్రోల్స్ చేయటం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది? మామూలుగా అసలు చెప్పండి, ట్రోలింగ్ చేశారు, వాళ్ళకి ఏమొస్తుంది అంటే వ్యూస్ పెరుగుతాయా? అంతేనా? దానివల్ల ఏమొస్తుంది? రెవెన్యూ. అదే రెవెన్యూ వస్తుంది, దానివల్ల ఆ ఛానల్కి పేరు వస్తుంది. ఇలా చిరంజీవి గారిని ఎవరైతే ట్రోల్ చేస్తారో ఆ చేసినందువల్ల చేసిన వాళ్ళకి ఈ రకమైన లబ్ధి జరుగుతుంది అని ఆనందించే వ్యక్తి అమ్మ బోళా శంకరుడు చిరంజీవి గారు. చేసిన వాళ్ళకు కూడా తెలుసు ఆయన ఏం అనర్లే, మనం చేసుకోవచ్చు. రియల్గా చెప్తున్నానమ్మా, కనుక్కోండి మీరు. కోపంతో ఎవరో చేరు ఆయన మీద, కోపం అంటే నటిస్తూ ఇలాంటివి చేస్తారే కానీ ఆ మహానుభావుడు మనల్ని ఏమనర్లే, మనం చేసుకుందాం అని చేసుకుంటారు. వాళ్ళకి లబ్ధి కలుగుతుంది కనుక అన్నయ్య నవ్వుకుంటారు. ఓకే సార్. ఇప్పుడు మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. నిజంగా మీరు చాలా ఇన్స్పిరేషన్ పర్సన్, చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. కానీ ఈ రోజుల్లో అలా లేదు. చిన్న ప్రాబ్లం వస్తే సూసైడ్ అన్న ఒక పెద్ద పెనుభూతం ఒక మైండ్లోకి వస్తుంది, ఒక ఆలోచన. సో అలా నేటి తరంకి చెందిన చాలామంది సూసైడ్ అనే పెనుభూతంతోనే ఈ లోకాన్ని వదిలిపోతున్నారు. సో అలా సూసైడ్ చేసుకునే వాళ్ళకి, ఆ ఆలోచన వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మంచి ప్రశ్నమ్మా. ఎందుకంటే యూత్ అంతా మంచి అవేర్నెస్ ఉన్నది, కానీ ఒక విషయం మిస్ అవుతున్నారు. వాళ్ళు అనుకున్నది ఏదో జరగలేదని వాళ్ళని వాళ్ళు తెలుసుకోక ఇతరుల కోసం బ్రతికే బ్రతుకులో వాళ్ళ జీవితాలను కోల్పోతున్నారమ్మా. అది కాదు కావాల్సింది. తనని తను తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటారు? ఇందాక మీరు ప్రస్తావనలో నా కూతురు ఝాన్సీ లక్ష్మి సమస్య చెప్పాను నీకు. బ్రెస్ట్ క్యాన్సర్ 4th స్టేజ్, చిన్నపిల్లలు ఇద్దరితో ఆ తల్లి 6 మాసాలే టైం చెప్పారు డాక్టర్స్, 4 ఏళ్ళు బ్రతికిస్తుందమ్మా. అంటే అక్కడ మన బాధ్యత ఏమిటి? ఆ పిల్లల కోసం నేను బతకాలి. ఆ ఒక్క విల్ పవర్ అది మనలో స్వచ్ఛంగా ఉంటే ఆ ప్రకృతి, ఆ భగవంతుడి రూపంలో, ఆ వ్యక్తుల రూపంలో ఒక ఉత్సాహాన్ని, ధైర్యాన్ని మనకి ఇస్తారమ్మా. అది కాకుండా బాగా మనం ఎవరికి చెప్పుకోక ఏమీ చేసుకోక అహంకారం నిండినప్పుడు జనం కోసం నన్నిలా అంటారా, నన్నిలా చేస్తారా, ఇలా తెలియనితనం అదంతా. కాబట్టి వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలంటే ఒక భక్తి తత్వంలోకి వెళ్ళాలి, పెద్దల మాటలు వినాలి, ఇన్స్పిరేషన్ ఉన్న ఎంతోమంది ఒక విషయాలు తెలుసుకోవాలి. అసలు నేను ఎందుకు పుట్టాను, ఈ జన్మ నాకు ఎందుకు వచ్చింది, ఇప్పుడు నా వయసు ఏంటి, నేనేం కావాలనుకున్నా ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, దీనికి కారణం ఏంటి, అలా దానికి తెలిసిన వాళ్ళని కలుసుకోవటం, వాళ్ళ సలహా తీసుకోవటం, అలా విని ఆచరించడం ప్రధానం. అప్పుడు ఏ వ్యక్తి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక అంటున్నారు, అంటే సూసైడ్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటమ్మా? బలవన్మరణం. బలవన్మరణం. ఇంకా ఆత్మహత్య. ఏంటది? ఆత్మహత్య. బలవన్మరణం కరెక్ట్. ఆత్మహత్య అన్నారే, ఆత్మకి హత్య ఉండదు, ఉండేది ఆత్మ, వదిలేస్తున్నది దేహాన్ని. ఆత్మహత్య చేయడం లేదు ఇక్కడ, ఎందుకంటే అది చైతన్యంగా ఉండేది, అంతటా ఉన్నది, విశ్వమంతా ఉందన్నమాట. అది తెలుసుకోలేక ఇది నేను ఇలా తిప్పి అలా తిప్పి ఏదో లేనిపోయినంత మైండ్ అమ్మ. అంటే మనిషి యొక్క ఆలోచన విధానం ఒక పాజిటివ్లో ఉంటే
దానికి ఎనలేని ధైర్యం వస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా మనం నిలబడగలం. ఎవరేమనుకున్నా అంటారు. ఇప్పుడు చూడండి, మరి ఆ మహానుభావుడు కారణజన్ముడు చిరంజీవి అన్నయ్యకి ఎంతమంది ఎన్నన్నారు మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆయన జీవితాన్ని గుర్తు తెచ్చుకోండి. ఎన్నెన్ని మాటలు అన్నారు, ఎంతంత వినలేని పదాలు అన్నారు, ఎలాంటి మాటలు అన్నారు ఆయన్ని. అన్నింటినీ ఆ స్థితప్రజ్ఞతతో. ఎప్పుడు వస్తుంది స్థితప్రజ్ఞత? నేనేంటో నాకు తెలిసినప్పుడు వస్తుంది. నువ్వు అనినంతలో నేను అది అవ్వను కదా. ఉదాహరణకి వాడకే వెధవ అన్నారమ్మ నన్ను. నేను వెధవనో కాదో నేను తెలిసినప్పుడు ఆయన ఏమనుకుంటే నాకేమైంది? నాకు తెలియక నన్ను వెధవ అంటాడు వీడు. అసలు వీడు ఎవరు, అది ఇది అని గందరగోళం చేయటం. నేను తెలియనప్పుడు, నేను తెలిసినప్పుడు ఆయనకు అలా అనిపించిందిలే. నాకు తెలుసు, ఓకే, థ్యాంక్ యూ. సో అక్కడికి ఏమవుతుంది? ఆ బంధం కట్టు. ఎందుకు చేయాలి? ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఈ వెధవతో ఆయనకి ఎందుకు అంటే ఏం జరిగింది ఇక్కడ? ఆ అరుణాచల రమణులు మనకి ఒక క్యారెక్టర్ని తగ్గించేస్తారు. ఇలా మరి అన్నయ్య ఎన్ని తట్టుకున్నారమ్మా. కాబట్టి అట్లా పాజిటివ్ ఆ థాట్లోనే ఉండాలి, ఆ పాజిటివ్ ప్రాసెస్లోనే ఉండాలి. అలా మరి అన్నయ్య గారు లాంటి వ్యక్తులు మనం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి దానిలో పాజిటివ్నే వెతుక్కోవాలి. నెగిటివ్ అనే దానికి అసలు స్పెల్లింగ్ తెలియకూడదు. కనుక మీరేంటో మిమ్మల్ని మీరు గమనించుకోండి. తప్పులు చేయటం మానవ సహజం. తట్టుకొని దిద్దుకొని నిలబడాలి. ఈ జన్మ వచ్చినందుకు మనకేం రాసి ఉండేదే జరుగుతుంది. దాంతో ముందుకెళ్ళాలి. వాస్తవంలో ఉండాలి. గతం వద్దు, భవిష్యత్తు వద్దు. వర్తమానంలో మనం కరెక్ట్గా ఉంటే ఎలాంటి సూసైడ్స్ చేసుకోవక్కర్లా, బలవన్మరణాలు చేసుకోవక్కర్లా, ఆత్మహత్య ఎలాగూ చేసుకోవటానికి అది హత్య చేసేది కాదు. ఇదమ్మా నాకు తెలిసిన విషయం. ఓకే, చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా స్టూడియోకి వచ్చి మీ టైంని మా కోసం ఇచ్చినందుకు, మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సత్య గారు. అలానే TV24 వీక్షకులకు కూడా నేను అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అరుణాచల